ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయని చెప్పాలి. ఒక రకంగా ఉష్ణోగ్రత కూడా 50 డిగ్రీల నుంచి పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. బయట కూడా చాలా మంది బయటికి రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాలి. మీరు ఒకసారి చూసుకుంటే ఇప్పుడు మనం అమీర్పేట్ దగ్గర ఉన్నాం. అమీర్పేట్లో ఒకప్పుడు అసలు ఎంత ట్రాఫిక్ ఉండేది అంటే షాపింగ్ కోసం కానివ్వండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా రెస్టారెంట్ కానీ ఇదంతా కూడా ఒక మంచి పబ్లిక్తో నిండిపోయే ప్లేస్ ఇది. అలాంటిది ఇప్పుడు అసలు ఎక్కడ కూడా పబ్లిక్ కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఎండల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది వెళ్ళి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ఎండలో ప్రయాణం చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? నెత్తి మీద ఏదైనా క్లాత్ లాంటిది లేదా గొడుగు లాంటిది, వాటర్ బాటిల్ మన దగ్గర ఉంచుకోవడం, ఇవి ఏది మినిమం జాగ్రత్తలు అన్నమాట. ఎక్కువసేపు ఎండలో ఏది ఉండకపోవడం. ఓకే, ఆ తర్వాత దుస్తులు, తెల్లని దుస్తులు ధరించడం, కాటన్ దుస్తులు ధరించడం, ఇంటికి తిరిగి చేరుకోగానే స్నానం చేయడం, ఇవి ఎండాకాలం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు అన్నమాట. దాదాపు అయితే చిన్నపిల్లలు కానీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా. ఎందుకంటే చిన్నపిల్లలు, తర్వాత బాలింతలు, వృద్ధులు, అంటే శారీరక పరంగా బలహీనంగా ఉన్న వాళ్ళ మీద ఎండ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు సన్ స్ట్రోక్ లేదా ఎండకు సంబంధించిన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే మంచిది. అంటే ఇది సామాజిక అంశం కూడా. ఉదాహరణకి చెట్లు తగ్గడం, దాంతో ఎండ పెరగడం కూడా అంటే సామాజిక విభాగంలోకి కూడా వస్తుందన్నమాట. ఎలా ఉందండి? ప్రజలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటారు? ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయండి. 12 గంటల నుంచి 4 గంటల వరకు బయటికి రావట్లేదు. ఎక్కువ జనం తిరుగుతలేదు. బాగా 2 రోజుల నుంచి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా 2 రోజులు ఎక్కువ అంటారు కానీ జనం ఎక్కువ తిరుగుతలేదు. మా గిరాకులు కూడా ఎండలో అయితే అవ్వట్లేదు. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం అవుతుంది అనమాట. మీకైతే వ్యాపారం బాగా నడుస్తుందని చెప్పాలి కదా? నడుస్తుంది. మా బిజినెస్ బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఎక్కువగా ఎండల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు బయటికి రాకుండా ఉంటే మంచిది. మరి మీరు ఎక్కువగా ఎవరిని చూస్తున్నారు ఎండలో? యూత్ ఎక్కువ తిరుగుతున్నారు, పెద్దవాళ్ళు ఎక్కువ తిరుగుతలేదు. గర్భిణీ సార్లు ఎక్కువ రావట్లేదు, ఎండకు రావట్లేదు. 12 నుంచి 4 గంటల వరకు ఎక్కువ రావట్లేదు, బయట తిరుగుతలేదు. 2-3 రోజుల నుంచి ఎక్కువ ఉంటున్నాయి కదా, ఎండలు రావట్లా. ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి ఎండలు ఎలా అంటారు? ఇంకా 2-3 రోజులు జాగ్రత్తగా ఉండమంటారు కదా. 2-3 రోజులు జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి. కానీ ఏదైనప్పటికీ బాబాయ్ గారికి మాత్రం మంచి గిరాకీ అయితే అవుతుందని చెప్పాలి. బాగానే అవుతుంది. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ సిటీ నుంచి కర్నూలుకి వెళ్తున్నామండి. ఈ ఎండలోనా? ఈ ఎండలు అంటే తప్పదు కండి. మాకు కొంచెం ఎమర్జెన్సీ, మా మదర్కి హెల్త్ బాగాలేక వెళ్తున్నాము. తప్పని పరిస్థితే వెళ్తున్నాము. కానీ హైదరాబాద్లో ఎండలు ఇక్కడనే మాకు ఇంత భయం అవుతుంది. హైదరాబాద్లో కూల్గా ఉండే ప్రదేశమే ఇంత హాట్గా ఇంత అయిపోయిందంటే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఎండ చాలా హెవీగా ఉన్నాయి. బయటికి రావాలంటే భయం అవుతుంది. ఇక్కడ నుంచి కర్నూలు చూడకుండా కర్నూలులో కూడా ఇంకా ఎట్లా ఉన్నాయో తెలియదు ఎండలు. అట్లా అని చెప్పేసి మార్నింగ్ నుంచి వెళ్ళలేక భయపడి ఇప్పుడు ఈవినింగ్ కొంచెం ఎండలు తగ్గింటని ఈ టైంలో వెళ్తున్నామండి. మేము చాలా హారిబుల్ ఉందండి. మాకైతే స్కూల్ పంపించాలంటే భయం అవుతుంది. కానీ ఈ ఎండలు ఎలా తట్టుకోవాలో ఏంటో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎట్లా ఉంటాయో ఏమో తెలియదు. కానీ చాలా హెవీగా ఉన్నాయండి ఎండలు మాత్రం. ఎంత కూల్ వాటర్ తాగితే కొద్దిసేపటి కదా మళ్ళీ దాహం అవుతుంది, మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఆ వాటర్కి తెచ్చుకోలేక ఎన్నో పెద్ద 3-4 వాటర్ బాటిల్ పెట్టుకున్నాం స్టాక్ మేము. కర్నూలు ఊరు వెళ్తున్నారని చెప్పడం జరిగింది మాతో. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? మేడం వాటర్ పెట్టుకున్నాము. తర్వాత వచ్చేసి బాబుకి కూడా అది చేసుకొని మనకు కూల్గా కాటన్ డ్రెస్సులు అవన్నీ అట్లా అరేంజ్మెంట్ చేసుకొని వెళ్తున్నాం మేడం. ఇంకా ఏంటంటే అక్కడ ఎట్లా ఉంటాయి, ఇంకా ఇంతకంటే హాట్ ఉంటాయని అంటున్నారు. అక్కడ మా మదర్ అక్కడ కర్నూలు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అక్కడ ఇంకా మనకంటే హాట్ ఉండదని అంటున్నారు. అక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు మేడం. మ్యాక్సిమం మా ఆఫ్టర్నూన్ వరకు మేము బయటికి రాకుండా ఉండడానికి ఇంకా తప్పదు, ప్రయత్నిస్తాము. ఇంకా లేదంటే ఇక మేము ఇదైపోతాం మేడం అట్లా అని చెప్పేసి. సో మేము యాక్చువల్గా కర్నూలుకి వెళ్తున్నాము. మార్నింగ్ స్టార్ట్ చేయలేక కొంచెం ఎండ తగ్గినాక వెళ్దామని ఈ టైం చూస్ చేసాము. ఎందుకంటే జనరల్లీ బస్సులోనే వెళ్తున్నప్పుడు వేడి ఎక్కువ ఉంటుంది. కానీ అందుకోసమనే ఏసీ బస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది ఈ ఎండకని. మార్నింగ్ 9 కూడా చాలా హాట్ అనిపిస్తుంది. అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈవెన్ కిచెన్లోనైతే నిల్చోలేకపోతున్నాం. స్పెషల్లీ మేము ఆడవాళ్ళము వంట చేసినప్పుడు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు స్కూల్కి హాలిడేస్ ఇచ్చారని ఓకే, లేకపోతే వాళ్ళకు కూడా మిడ్ డేనే పెట్టారు. అంటే 11:15 వరకు అయిపోగొట్టుకొని వచ్చేస్తున్నారు పిల్లలు కూడా. ఇంకా జనాలు కూడా రోడ్డు మీద చూస్తే ఎక్కువ మంది నడవట్లేదు ఈ ఎండకేనేమో అని అనిపిస్తుంది. ఈవినింగ్ అయితే కొంచెం బయటికి వస్తున్నారు. సో అసలు ఏప్రిల్లో ఇంత ఎండలు ఉండవు, జనరల్గా మేలో ఉంటాయి.
కానీ మనకు ఏప్రిల్ మార్చి నుంచే మొదలయ్యాయి. మేలో ఇంకా ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని ఆలోచిస్తున్నాము. సో డీహైడ్రేషన్ కాకుండా ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటే బాగుంటుంది, జ్యూసెస్ వాటర్ అని నా అభిప్రాయం అండి. అమ్మ ఈ ఎండలో ఏం చేస్తున్నారు ఇక్కడ అమీర్పేటలో? బట్టల షాప్కి వచ్చింది, షాపింగ్ మాల్కి. షాపింగ్ చేసిరా? ఏడో చీరలు వస్తలేవు, ఎందుకు నచ్చలే చీరలు? మంచిగా లేవు, రేట్లు ఎక్కువ చెప్తున్నారు. ఎంత చెప్తారు? ఒక్కొక్క చీర 1000 రూపాయలు, 1500. అది ఆ షాపులు గుడిమాలకపురంలో కూడా ఉంది. ఆడ మరి ఎండలో ఎందుకు వచ్చిరు? సాయంత్రం పూటనో పొద్దున పూటనో రావచ్చు కదా. అది మస్తు సార్లు కొనుక్కపోయినాము. అంటే ఇప్పుడు ఏందో మళ్ళీ ఎక్కువ రేట్లు పెట్టింది. చీరల కోసం ఈ ఎండలో ఇంత దూరం వచ్చిరా గుడ్డి మల్కాపూర్ నుంచి? నుంచి ఎక్కువ వచ్చాయి. ఎండలు ఎట్లున్నాయి మళ్ళా? ఎండలు మస్తున్నాయి. మోస్తున్నాయా? ఎండ అనేది లేదు. తీసుకోవట్లే? ఇంత కూల్ డ్రింక్ తాగితే చల్లగా కడుపులో కుళ్ళింది తాగినాం. చల్లలేదు, ఇంకేం చేస్తాం? చల్లగా కూల్ డ్రింక్ తాగిర్రు. అంతే, ఆ షాప్ పోదామని పోతున్నాం. ఇక ఆ షాప్ ఆ సైడ్ పోదామని పోతున్నాం. మరి ఎండలో ఎక్కడికి వెళ్తున్నారు? తప్పదు కదా తిరగడానికి, విధి నిర్వహణ చేయడానికి తిరగాలి కదా. ఎన్నైతే తీవ్రంగా ఉన్నాయి. ఎండల బారిన పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అవసరం ఉన్నంత వరకు ఇంట్లోకి వెళ్ళకుండా బెటర్. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. బాబాయ్ ఎండలు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా మంచిగా ఉన్నామ్మా, మంచిగా ఉన్నాయా? చాలా మంచిగా ఉన్నాయి, చాలా పవర్ఫుల్ ఉన్నాయి. ఎండలో సౌజ్ అవుతుంది. అవునా? మరి మరి ఎండకి మీ బిజినెస్ ఎలా నడుస్తుంది అంటారు? బిజినెస్ పర్లేదు, నడుస్తాయి. అట్లా మామూలుగా ఏంది ముందు సమ్మర్లో ఉంటే చూలే అలానే నడుస్తారు. కానీ ఎండలో మధ్యాహ్నం టైంలో రావట్లేదు మనుషులు. సాయంత్రం వస్తున్నారు 6 గంటల నుంచి 10 గంటలు మంచి బిజినెస్ నడుస్తుంది మాకు. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వస్తూ ఉంటారు, ఒక 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని పట్టుకొని వస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అబ్బాయి వాళ్ళు చూసునికి ఫీలింగ్ కనిపిస్తారు, కానీ అవసరం ఉండేదో బయటికి తీసుకువస్తారు. మనం చూసి ఫీలింగ్ వస్తారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి బాయ్, ఎండకి తీసుకో ఎందుకు వచ్చుతారా, పని ఉంటే తీసుకురావచ్చానన్న, దానికోసం వస్తారు. మన అత ఫీలింగ్ అయితే కానీ మన ఫీలింగ్ చేసి మనం ఏం చేయాలి చెప్పు. వారి కష్టం వారి ఇష్టం వారికి ఉంటాయి. దానికోసం ఎండలు ఎలా ఉన్నాయండి బయట? చాలా ఎండలు ఉన్నాయి. ఎండల వల్ల బయట తిరగలేకపోతున్నాము, ఎండల వల్ల బయట కూడా రాలేకపోతున్నాము. ఎందుకు ఎండలు? ఎండాకాలంలో ఎండలే కదా వచ్చేది, ఇంకేం వస్తాయి? అవును ఎండలే, కానీ ఎండల వల్ల బయటికి రాలేకపోతున్నాము, బయట తిరగలేకపోతున్నాము. పొద్దున్న నుంచి ఎండలోనే పని చేస్తున్నట్టున్నారు. చేస్తూనే ఉంటాం, మరి డ్యూటీ కదా. మరి రెస్ట్ తీసుకుంటారా? ఇంత ఎండలు ఉన్నాయి మరి. రెస్టా? ఇంకా డ్యూటీ చేస్తూనే ఉంటాం, టైంకి ఎక్కుతూనే ఉంటాం. రెస్ట్ చేసుకుంటాం, ఎండలు కొడుతూనే ఉంటాయి. రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి, మరి జాగ్రత్తలు ఏమన్నా తీసుకుంటున్నారా? ఎక్కువగా నీళ్ళు తాగడం కానివ్వండి, అలాంటివి ఏమన్నా తీసుకుంటున్నాం. విన్నారు కదండి ప్రజల మాటల్లో, వాళ్ళు ఎండకి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది. అలాగే ఇంకా రేపు ఎల్లుండి కూడా ఎండ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని చెప్పి మన వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు బయటకు వచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.